ఇక నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే భువనగిరి. ఇక భువనగిరి విషయానికి వచ్చినట్లయితే భువనగిరిలో ఈరోజు చాలా స్పష్టంగా చెప్పొచ్చు, వరంగల్ ఏ విధంగానైతే టఫ్ కాంపిటీషన్ ఉందో భువనగిరి కూడా అదే విధమైనటువంటి టఫ్ కాంపిటీషన్ కనబడుతూ ఉంది. సో భువనగిరిలో కూడా బూర నర్సయ్య గౌడ్ అదేవిధంగా చామల కిరణ్ రెడ్డి మధ్య 1% తేడా మాత్రమే ఉంది. ఇది చాలా నెక్ టు నెక్ ఫైట్ వాస్తవంగా చెప్పాలండి, మామూలు నెక్ టు నెక్ ఫైట్. వరంగల్లో ఏ విధంగానైతే ఇద్దరు అభ్యర్థుల మధ్య పోటాపోటీ ఉందో భువనగిరిలో కూడా బూర నర్సయ్య గౌడ్ అదేవిధంగా చామల కిరణ్ రెడ్డి మధ్య చాలా నెక్ టు నెక్ ఫైట్ జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ భువనగిరి కానీ, జనగాం కానీ, ఆలేరు కానీ, ఇబ్రహీంపట్నం కానీ, తుంగతుర్తి, మునుగోడు, నకరికల్. సో ఇక్కడ మునుగోడులో కానీ, నకరికల్లో కానీ, తుంగతుర్తిలో కానీ ఈ కాంగ్రెస్ బెట్లు ఈ మూడిట్లలో కూడా బీజేపీ బలంగా పుంజుకుంది వాస్తవంగా. సో అందుకే చాలా టఫ్ కాంపిటీషన్ కనబడుతుంది వాస్తవంగా. సో అంత ఈజీగా ఈ జడ్జ్ చేయడానికి లేదు ఇక్కడ. సో ఈ 2 సెగ్మెంట్లు మాత్రం నెక్ టు నెక్ ఫైట్, అసలు నువ్వా నేనా అన్నట్టు ఉంటుంది. రాసి పెట్టుకోండి, రౌండ్కి ఈ అభ్యర్థులకు గుండెపోటు వచ్చిన ఆశ్చర్యం లేదు, రాసి పెట్టుకోండి. నిజంగా చెప్తున్నాను, ఎందుకంటే మా అనాలిసిస్లో కూడా అదే తేలుతా ఉంది. అసలు 1% అంటే ఇది 1%, 1 to 2% అంటే అది సైలెంట్ ఓటింగ్ కనుక అటు ఇటు అయితే అయిపోయినట్టే లెక్క, ఇక అయిపోయినట్టే వాస్తవం చెప్పాలంటే. సో గెలిచే సీట్లు కూడా ఓడిపోయే అవకాశం కనబడుతున్నాయి. సో ఈ 2 సెగ్మెంట్లలో ఈ 2 వరంగల్, భువనగిరి మాత్రం ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, నెక్ టు నెక్ ఫైట్ ఉండబోతున్నాయి. అసలు మెజారిటీలు వేలల్లో ఉంటాయి, అంతే వేలకు మించి 10,000 కూడా దాటే పరిస్థితి కనబడుతుంది. నాకైతే అంచనా మల్కాజ్గిరిలో ఏ విధంగా అయితే 35 లక్షల ఓటర్లు మల్కాజ్గిరిలో కేవలం 5,000 తేడాతో రేవంత్ రెడ్డి గతంలో ఎట్లా గెలిచిండో అలాంటి సెగ్మెంట్లో ఏవి కనబడతా ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే. సార్ నల్గొండలో విచిత్ర పరిస్థితి ఏంటంటే మిత్రులారా, నల్గొండలో ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి స్కోప్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. అయితే ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే భారీ మెజార్టీ వస్తున్న అందరూ అనుకున్నారు నల్గొండలో, కానీ 1 lakh బిలోకే ఈరోజు ఆయన రఘువీర్ రెడ్డి ఓన్లీ 1 lakh బిలోని మాత్రమే ఆయన బయటపడేటట్టు కనబడుతుంది. సెకండ్ పొజిషన్లో విచిత్ర పరిస్థితి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సైదిరెడ్డి ఎవరైతే ఉన్నారో బీజేపీ అభ్యర్థి భారీగా పుంజుకున్నాడు వాస్తవంగా. నల్గొండ టౌన్లో బీజేపీ ఓటు బ్యాంక్ అనూహ్యంగా పెరుగుతుంది. అదేవిధంగా హుజూర్ నగర్లో అనూహ్యంగా బీజేపీ ఓటు బ్యాంకు చాలా స్పష్టంగా పెరుగుతుంది. సూర్యాపేటలో పెరుగుతుంది. సో దేవరకొండలో కూడా పెరుగుతుంది వాస్తవంగా. సో అక్కడ ఫ్యాక్టర్స్ ఏంటంటే అక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే లంబాడీస్ చాలా 1-sidedగా బీజేపీకి ఓటేసినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా యాదవ్ ఓటు బ్యాంక్ కూడా బీజేపీ టర్న్ అయినట్టు తెలుస్తూ ఉంది. సో అందుకే ఈరోజు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన 3 లక్షల పైగా మెజార్టీ రావాల్సింది 1 lakh బిలోనే వచ్చేట్టు అవకాశం కనబడుతుంది. సైదిరెడ్డి చాలా స్పష్టంగా అక్కడ యూత్ ఓటర్లందరినీ కూడా ఈరోజు తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడంలో సక్సెస్ అయ్యిండు. అదేవిధంగా కొంత టఫ్ కాంపిటీషన్ ఇచ్చినట్టు చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అక్కడ నామాత్రమైన పోటీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇది నల్గొండకు సంబంధించినటువంటి సెగ్మెంట్.